మరికొద్ది గంటల్లో తెర వీడనుంది. అభ్యర్థులు ఎవరో తేలనున్నారు. అయితే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పార్లమెంట్లో గతంలో 13 ఎన్నికలు జరిగాయి. ఎన్నికల తర్వాత ఈవీఎంలను డిచ్పల్లిలోని క్రిస్టియన్ మెడికల్ కళాశాలలో భద్రపరిచారు. మరికొద్ది గంటల్లో అభ్యర్థుల భవిష్యత్తు తేలనుంది. అయితే లోక్సభ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే డిచ్పల్లి మండల కేంద్రంలోని కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ మొత్తం కూడా చూసినట్లయితే కూడా మొత్తం పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నారు. సీసీ కెమెరాల ఆధీనంలో కూడా ఉందని చెప్పుకోవచ్చు. 3 అంచెల భద్రతను ఏర్పాటు చేస్తారు. మొదటగా చూసినట్లయితే సిఆర్పీఎఫ్ బలగాలతో పాటు ఏఆర్ బలగాలు, ఆ తర్వాత సివిల్ బలగాలను మోహరించి బ్యారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. కౌంటింగ్కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు కూడా పోలీసులు తీసుకున్నారు. అయితే నిజామాబాద్ చూసినట్టయితే కనుక అర్బన్ రూరల్ చూస్తే 20 టేబుల్లో 15 రౌండ్లు ఉన్నాయి. ఆర్మూర్, పాల్కొండ, బోధన్, జగిత్యాల, కోరుట్ల ఇవి చూసినట్లయితే కనుక 18 టేబుల్లు ఉన్నాయి. ఆర్మూర్లో 13 రౌండ్లు, పాల్కొండ, బోధన్ ఇవి చూసినట్లయితే కూడా 14 రౌండ్లు, జగిత్యాల, కోరుట్ల ఈ 15 రౌండ్లు ఉన్నాయి. అయితే పోస్టల్ సర్వీసెస్ చూసినట్లయితే 10 టేబుల్లు 2 రౌండ్లలో ముగించున్నారు. మొదటగా పోస్టల్ బ్యాలెట్లు సర్వీసు అటెండ్ చేసిన తర్వాతనే ఈవీఎంలు ఉంచడం. ఈవీఎంలలో అభ్యర్థుల భవిష్యత్తు తేలనుంది. అయితే 15 రౌండ్లలో పూర్తిగా అభ్యర్థులకు సంబంధించి గెలుపు ఓటములు తెలియనున్నాయి. దీనికోసం జిల్లా రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఆధ్వర్యంలో కూడా భారీగా బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అయితే కౌంటింగ్కు ఎలాంటి సాంకేతిక సమస్యలను తలెత్తకుండా కూడా ముందస్తుగానే అన్ని చర్యలు, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. మరికొద్ది గంటల్లో ఉత్కంఠకు మట్టుకు తెరవీడటం కూడా చెప్పుకోవచ్చు. ఇది డిక్పల్లిలోని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వద్ద ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ కృష్ణ.